ఏ ఆపరేషన్ పేరిట ఇరాన్ అణు కేంద్రంపై అమెరికా B-2 బాంబర్లతో దాడి చేసింది? ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్. శనివారం ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులకు ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అనే కోడ్ నేమ్ పెట్టారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల్లో భాగంగా 7 స్టెల్త్ B-2 బాంబర్లు పాల్గొన్నాయి. ఇరాన్లోని 2 అణు కేంద్రాలు అయినటువంటి ఫోర్డో మరియు నటాంజ్లపై సుమారు 13,608 కిలోల డజన్కు పైగా భారీ ఆర్డినెన్స్ పెనిట్రేట్ బాంబులను జారవిడిచారు మరియు ఇస్పాన్ అణు కేంద్రంపై టోమహాక్ క్షిపణులను ప్రయోగించారు. విద్యను ప్రోత్సహించడానికి తల్లి వందనం అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. విద్యార్థులకు విద్యా ప్రాప్తిని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి వందనం అనే పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా అస్థిర కుటుంబాల విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం అనే పథకాన్ని 2025ను ప్రారంభించింది. ఈ పథకం 1 నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు ఆర్థిక చింత లేకుండా తమ విద్యను కొనసాగించడానికి సహాయపడుతుంది. ఫీజు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న అర్హత గల విద్యార్థులు సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రాప్అవుట్ రేట్లను తగ్గించడం మరియు నిరంతర విద్యను నిర్ధారించడం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్యారిస్ డైమండ్ లీగ్లో జావెలిన్ త్రో పోటీని ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా. 2025 ప్యారిస్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోను గెలుచుకున్నాడు. తన ప్రపంచ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత అయిన చోప్రా తన మొదటి త్రోతోనే 88.16 మీటర్లు త్రో చేసి టైటిల్ను గెలుచుకున్నాడు. సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం ఉద్భవించింది? ఐస్లాండ్. సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ సామాజిక భద్రత, స్థానిక అంతర్జాతీయ సంఘర్షణలు, సైనికీకరణ మొదలైన 26 అంశాల ఆధారంగా 163 దేశాలకు గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో ఆస్ట్రియా, 3వ స్థానంలో న్యూజిలాండ్, 4వ స్థానంలో సింగపూర్, 5వ స్థానంలో స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి. ఇక భారతదేశం 144వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత హీనంగా యమన్ దేశం నిలిచింది. తర్వాత స్థానంలో సూడాన్, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉక్రెయిన్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 2025 నాటికి ప్రపంచంలో అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసే దేశం ఏది? చైనా. ఉక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ఇళ్ళు, వంతెనలు, కార్లు మరియు యంత్రాలను నిర్మించడానికి ఉపయోగించే బలమైన లోహం. చాలా దేశాలు ఇతర దేశాలకు ఉక్కును తయారు చేసి అమ్ముతాయి. ఉక్కును ఎగుమతి చేయడం వల్ల దేశాలు డబ్బు సంపాదించడానికి మరియు వారి పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. 2025లో ప్రపంచంలోనే టాప్ 5 ఉక్కు ఎగుమతి చేసే దేశాలు వచ్చి మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో దక్షిణ కొరియా, 4వ స్థానంలో జర్మనీ, 5వ స్థానంలో రష్యాలు నిలిచాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ డిజిటల్ చెల్లింపుల అవార్డుతో ఏ సంస్థను సత్కరించింది? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు తన వినూత్న చెల్లింపు పరిష్కారాల కోసం డిజిటల్ పేమెంట్స్ అవార్డును అందుకుంది. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలోని
పోస్ట్ శాఖ కింద 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక చేరికను విస్తరించడంలో దాని అత్యుత్తమ సహకారాన్ని గుర్తించి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ద్వారా ఈ అవార్డు అందుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. హార్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్కు అనుసంధానించే ఇరుకైన మరియు వ్యూహాత్మక జలమార్గం. ఇది ఉత్తరాన ఇరాన్ మరియు దక్షిణాన అరేబియా ద్వీపకల్పం, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్లోని ముసందం ప్రాంతం మధ్య ఉంది. ఈ మార్గం ప్రపంచ చమురు రవాణాకు చాలా ముఖ్యమైనది. ప్రపంచంలోనే చమురులో ఎక్కువ భాగం ప్రతిరోజు దీని గుండా వెళుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అగ్రశ్రేణి అభ్యర్థులను ధృవీకరించబడిన యాజమాన్యులతో అనుసంధానించడానికి యూపీఎస్సీ ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ప్రతిభా సేతు. కేంద్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలతో సహా ధృవీకరించబడిన యాజమాన్యులతో అగ్రశ్రేణి ప్రతిభను అనుసంధానించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతు అనే కొత్త ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ప్రతిభా సేతును గతంలో పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అని పిలిచేవారు మరియు యూపీఎస్సీ పరీక్షలన్నిటిలో ఉత్తీర్ణులై తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకొని సిఫార్సు చేయని కానీ సిద్ధంగా ఉన్న అభ్యర్థుల నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు రెండో అవకాశాన్ని ఇస్తుంది మరియు యజమానులు దాదాపు సమానంగా మెరిటోరియస్ వ్యక్తులను నియమించుకోవడానికి ఇది సహాయపడుతుంది. బిల్లీ జీన్ కింగ్ కప్ 2025 ప్లే ఆఫ్లను తొలిసారిగా ఏ దేశం నిర్వహించనుంది? భారతదేశం. భారతదేశం బిల్లీ జీన్ కింగ్ కప్ 2025 ప్లే ఆఫ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది దేశానికి మొదటిది. ఈ ఏడాది నవంబర్లో తొలిసారిగా బిల్లీ జీన్ కింగ్ కప్ 2025 ప్లే ఆఫ్లను భారతదేశం నిర్వహించనుందని అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య ప్రకటించింది. లండన్లో జరిగిన డ్రాలను వెల్లడిస్తూ ఈ ఐటీఎఫ్ ప్రకటన చేసింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదిక ప్రకారం ఏ దేశం మూడవ అత్యంత వేగవంతమైన విద్యుత్ ఉత్పత్తి దేశంగా అవతరించింది? భారతదేశం. పునరుత్పాదక ఇంధన వృద్ధి కారణంగా భారతదేశం మూడవ అత్యంత వేగవంతమైన విద్యుత్ ఉత్పత్తి దేశంగా నిలిచింది. గత 5 సంవత్సరాల్లో చైనా మరియు అమెరికా తర్వాత భారతదేశం ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో మూడవ అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని తాజా అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదిక తెలిపింది. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ప్రకారం వదిలివేయబడిన బొగ్గు గనుల నుండి సౌర విద్యుత్తు సామర్థ్యం పరంగా భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? 4వది. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ప్రకారం వదిలివేయబడిన బొగ్గు గనుల నుండి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచింది. మూసివేసిన గనుల నుండి అత్యధిక భూమి లభ్యత కలిగిన టాప్ 20 ప్రపంచ ప్రాంతాలలో తెలంగాణ, ఒడిస్సా, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిలిచాయి. వదిలివేయబడిన బొగ్గు గనులు మీథేన్ లీకేజ్ వంటి ప్రమాదాలను కలిగిస్తాయి. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే 28 రెట్లు ఎక్కువ వేడెక్కే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు పర్యావరణ నష్టం అదేవిధంగా
ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. నందూర్ మదమేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. మహారాష్ట్ర అటవీ శాఖ ఇటీవల నాసిక్ జిల్లాలోని నందూర్ మదమేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యంలో బస్సు సఫారీ సేవను ప్రారంభించింది. ఈ అభయారణ్యం మహారాష్ట్ర భరత్పూర్ అని పిలుస్తారు. ఈ బిరుదును ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త అయిన డాక్టర్ సలీం అలీ ఇచ్చారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. కొత్త సఫారీ పర్యావరణ పర్యాటకాన్ని పెంచడం మరియు చిత్తడినేల జీవ వైవిధ్యం గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. సాధన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కే పాల్ థామస్. కే పాల్ థామస్ 2025లో మైక్రో ఫైనాన్స్ అసోసియేషన్ అయిన సాధన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూఢిల్లీ జూన్ 20 ఆర్బీఐ గుర్తింపు పొందిన స్వీయ నియంత్రణ సంస్థ మరియు మైక్రో ఫైనాన్స్ మరియు ఇంపాక్ట్ ఫైనాన్స్ సంస్థల సంఘం అయిన సాధన్ చైర్మన్గా ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓ అయిన కే పాల్ థామస్ ఎన్నికయ్యారు. సుమారు 100 మంది సభ్యులు పాల్గొన్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాధన్ ఒక ప్రకటనలో తెలిపారు. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి భార్యకు భర్త అనుమతి లేదా సంతకం అవసరం లేదని ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది? మద్రాస్ హైకోర్టు. పాస్పోర్ట్ కోసం భార్యకు భర్త అనుమతి అవసరం లేదని 2025లో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్త్రీకి భర్త అనుమతి మరియు సంతకం అవసరం లేదు మరియు అదే చేయాలని పట్టుపట్టడం పురుష ఆధిపత్యానికి ఉదాహరణ అని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 4వ అంతర్జాతీయ ఆర్థిక అభివృద్ధి సమావేశం 2025కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? సెవిల్లా, స్పెయిన్. అభివృద్ధి కోసం ఫైనాన్సింగ్పై 4వ అంతర్జాతీయ సమావేశం జూన్ 30 నుండి జూలై 3 వరకు స్పెయిన్ సెవిల్లాలో నిర్వహిస్తుంది. స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడానికి బలమైన ప్రపంచ చట్రాన్ని నిర్మించడం 4వ అంతర్జాతీయ అభివృద్ధి కోసం ఫైనాన్సింగ్ కాన్ఫరెన్స్ లక్ష్యం. మొదటి సమావేశం ఇటలీలోని మాంటెర్రాలో, అదేవిధంగా 2008లో దోహాలో మరియు 2015లో అడిస్ అబాబాలో, తర్వాత ఇది 4వ ప్రధాన సమావేశం. ఎనర్జీ ఆసియా కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? కౌలాలంపూర్, మలేషియా. జూన్ 16 నుండి 18 వరకు కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో ఎనర్జీ ఆసియా కాన్ఫరెన్స్ 2025 జరిగింది. 60 దేశాలు మరియు 38 పరిశ్రమల నుండి నిపుణులు, పెట్టుబడిదారులు మరియు విధాన నిర్ణేతలను ఒకచోట చేర్చింది. ఈ సమావేశంలో క్లీన్ ఎనర్జీ, హైడ్రోజన్, డిజిటల్ ఆవిష్కరణలు మరియు కార్బన్ న్యూట్రాన్ వ్యూహాలను చర్చించారు. అణుశక్తి యొక్క భవిష్యత్తు పాత్రను అన్వేషించారు. తదుపరి తరం రియాక్టర్లు ఆసియా యొక్క దీర్ఘకాలిక క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు సురక్షితమైనవి మరియు మరింత సమర్థవంతమైనగా పరిగణించబడ్డాయి. కార్పొరేట్ చట్టపరమైన ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి MCA21 అనే పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. కార్పొరేట్ సేవలకు సురక్షితమైన మరియు సరళమైన ఆన్లైన్ యాక్సెస్ను అందించడానికి కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MCA21 పోర్టల్ను ప్రారంభించింది. ఇది కంపెనీల చట్టం 1956,
కంపెనీల చట్టం 2013 మరియు పరిమిత బాధిత భాగస్వామ్య చట్టం 2008 కింద సమ్మతి మరియు అమలును ఆటోమేట్ చేస్తుంది. నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ డెలివరీ గేట్వేతో సజావుగా పరస్పర చర్య కోసం కూడా ఈ పోర్టల్ రూపొందించబడింది. షరావతి లైన్ టెయిల్డ్ మకాకు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. షరావతి లైన్ టెయిల్డ్ మకాకు వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని షరావతి నది లోయలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో భాగం. ఇది ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది షరావతి లోయ వన్యప్రాణుల అభయారణ్యం, అగనాసిని లైన్ టెయిల్డ్ మకాకు కన్జర్వేషన్ రిజర్వు మరియు సమీపంలోని రిజర్వ్ ఫారెస్టు ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? వాణిజ్యంపై ఐక్యరాజ్యసమితి సమావేశం మరియు అభివృద్ధి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ప్రపంచ గమ్యస్థానాలలో భారతదేశం 2024లో 15వ స్థానానికి చేరుకుంది. 2023లో 16వ స్థానంలో ఉన్నప్పటికీ ఇన్ఫ్లోలు స్వల్పంగా తగ్గినప్పటికీ $27.6 బిలియన్ చేరుకున్నాయి. దీనిని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి సమావేశం అనగా UNCTAD ప్రపంచ పెట్టుబడి నివేదిక 2025లో నివేదించింది. భారతదేశం అంతటా లింగ సున్నితమైన ప్రణాళికకు మద్దతివ్వడానికి లింగ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. భారతదేశం అంతటా లింగ సున్నితమైన ప్రణాళికకు మద్దతివ్వడానికి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ను ప్రారంభించారు. ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ఫామ్. విధాన నిర్ణేతలు, పరిశోధకులు మరియు వాటాదారులు మెరుగైన ప్రణాళిక కోసం లింగ విభజిత డేటా మరియు సాధనాలను ఉపయోగించడంలో సహాయపడడం దీని యొక్క లక్ష్యం. ఈ వ్యర్థాల నుండి వెండిని తిరిగి పొందడానికి నూనె వంటల నుండి సహజ కొవ్వు ఆమ్లాలను ఉపయోగించి గ్రీన్ కెమికల్ పద్ధతిని అభివృద్ధి చేసిన దేశం ఏది? ఫిన్లాండ్. ఫిన్లాండ్లోని పరిశోధకులు వంట నూనెల నుండి సహజ కొవ్వు ఆమ్లాలను ఉపయోగించి ఎలక్ట్రానిక్ వ్యర్థాల అనగా ఈ వ్యర్థాల నుండి వెండిని తిరిగి పొందే గ్రీన్ కెమికల్ పద్ధతిని అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వెండికి డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ వ్యర్థాలలో కంప్యూటర్లు, ఫోన్లు మరియు టీవీలు వంటి పాతబడిన లేదా చెడిపోయిన పరికరాలు కూడా ఉంటాయి. చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3వ అతిపెద్ద దేశం భారతదేశం. ప్రపంచ ప్రజారోగ్య ప్రాధాన్యతగా చర్మ వ్యాధులు అనే తీర్మానాన్ని ఆమోదించిన అంతర్జాతీయ సంస్థ ఏది? WHO యొక్క ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఇటీవల ప్రపంచ ప్రజారోగ్య ప్రాధాన్యతగా చర్మ వ్యాధులు అనే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల మంది ప్రజలను చర్మ వ్యాధులు ప్రభావితం చేస్తున్నాయని, అయినప్పటికీ తరచుగా నిధులు తక్కువగా మరియు నిర్లక్ష్యం చేయబడతాయని హైలైట్ చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చర్మవ్యాధి కూటమి అయిన ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ డెర్మటాలజీ సొసైటీస్ దీనికి
గట్టిగా మద్దతిచ్చింది. చర్మ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, ప్రభావవంతమైన చికిత్స మరియు దీర్ఘకాలిక సంరక్షణపై దృష్టి సారించిన గ్లోబల్ యాక్షన్ ప్లాన్ కోసం ఈ తీర్మానం పిలుపునిచ్చింది. గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్టు ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ UNHCR. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ 2024లో గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్టు ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ను విడుదల చేసింది. బలవంతపు స్థానభ్రంశం అనగా హింస, విపత్తులు లేదా మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వస్తున్నది. 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 123.2 మిలియన్ల మంది బలవంతంగా స్థానభ్రంశం చెందారు. ఈ స్థానభ్రంశం చెందిన జనాభాలో 40% మంది పిల్లలు ఉన్నారు. ఇది ఒక ప్రధాన మానవతా ఆందోళనను చూపుతుంది. బలవంతంగా స్థానభ్రంశం చెందిన వారిలో 1/3 మంది సూడాన్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ లేదా ఉక్రెయిన్కు చెందినవారు.